నమస్కారం పల్లెకథల ప్రేక్షకులారా. ఈరోజు మన ప్రయాణం శ్రీ సత్యసాయి జిల్లాలోని చెన్నెకత్తపల్లి గ్రామం. ఈ గ్రామంలో అడుగు పెట్టగానే ఒక అపురూపమైన దైవశక్తి మనల్ని ఆహ్వానిస్తుంది. అదే శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ భక్తుల నమ్మకం మాత్రం అపారం. స్వాగతం చెన్నెకొత్తపల్లి గ్రామానికి. వీడియో మొదలుపెట్టే ముందు ఒక్క మాట. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఈ వీడియోకి లైక్ కొట్టండి. ఈ వీడియో మనం పెట్టిన టార్గెట్ 500 లైక్స్. మీ ప్రతి లైకు మా పల్లె కథలకి ముందుకు తీసుకురావడానికి ప్రోత్సహిస్తుంది. మనం గ్రామంలోకి అడుగు పెట్టగానే మొట్టమొదటిగా మనకు కనిపించేది ఈ గ్రామానికి ప్రధాన దేవత అయిన కొల్లాపురం అమ్మ. చూడండి, ఈ గుడి ఎంత అందంగా ఉందో. గుడి నిర్మాణం చూస్తే ఇది ఇటీవలే కొత్తగా కట్టించినట్లు తెలుస్తుంది. గోపురం మీద ఉన్న ఈ విగ్రహాలు చూశారా? ఒక్కొక్కటి ఎంత చక్కగా డీటెయిల్గా చెక్కారో. నిజంగా చూడముచ్చటగా ఉంది కదా. మనం గుడిలోకి అడుగు పెట్టగానే అమ్మవారు నేరుగా మనకి ఎదురుగా దర్శనమిస్తారు. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నది కొల్లాపురం అమ్మవారు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత అందంగా ఉందో అమ్మవారి రూపం. ఈ గుడి లోపల ఉన్న వాతావరణం కూడా చాలా ఆధ్యాత్మికంగా కనిపిస్తుంది. ఒక రకమైన ప్రశాంతత, ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ మనకు ఇక్కడ ఫీల్ అవుతుంది. గ్రామంలో వచ్చే ప్రతి ఒక్కరూ మొదట ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని తర్వాతే మిగతా పనులకి వెళ్తారంట. అంతలా ఈ అమ్మవారి మీద ఇక్కడి ప్రజలు నమ్మకం, భక్తి ఉంది. సరే, ఇప్పుడు కొల్లాపురం అమ్మవారి దర్శనం చేసుకున్నాక మనం తర్వాతి గమ్యం గ్రామంలో ఉన్న శివాలయం వైపు అడుగులు వేద్దాం. పదండి. ఇప్పుడు మనం చూస్తుంది శివాలయం యొక్క గాలిగోపురం. గాలిగోపురం ముందు ఉన్న మహానంది విగ్రహం చూసారా? చూడముచ్చటగా ఉంది కదా. ఈ శివాలయం చాలా పెద్ద కాంపౌండ్లో ఉంది. చాలా విశాలంగా, ఆహ్లాదంగా, చూడ చక్కగా ఉంది. గుడి గోపురం మీద చెక్కిన ఈ శిల్పాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఒక్కొక్క శిల్పాన్ని ఎంత జాగ్రత్తగా చెక్కారో చూడండి. గుడి ప్రాంగణంలో మనకి నాగల కట్ట కూడా కనిపిస్తుంది. ఇక్కడ నాగదేవతని పూజించే సంప్రదాయం కూడా ఉంది. సరే, ఇక పదండి గుడి లోపలికి వెళదాం. ఇప్పుడు మనం గుడి లోపల ఉన్నాం. చూడండి, ఇదిగో శివుని విగ్రహం ఎంత అందంగా, ఎంత ఆధ్యాత్మికంగా ఉందో కదా. ఈ శివలింగాన్ని చూస్తుంటే మనస్సుకి ఒక ప్రశాంతత వస్తుంది. అంతేకాదు, ఈ శివాలయంలో మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఉన్న నవగ్రహ మండపం కూడా ఎంత చక్కగా ఉందో. మొత్తానికి ఈ గుడి లోపల వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. చూడండి, ఇక్కడ నిలబడితే చాలు మనసుకు ఒక ప్రత్యేకమైన శాంతి లభిస్తుంది.
శివాలయం దర్శనం చేసుకున్నాక మనం కాస్త ముందుకు వస్తే చూడండి ఇక్కడ ఏముందో. ఇదే ఈ గ్రామంలో ఉన్న ఏకైక అతిపెద్ద గ్రౌండ్. చూడండి ఎంత విశాలంగా ఉందో కదా ఈ మైదానం. ఇక్కడే గ్రామంలోని పిల్లలు, యువకులు అందరూ కలిసి క్రికెట్ ఆడుకుంటారు. హాకీ, ఫుట్బాల్, ఇలా రకరకాల ఆటలు ఇక్కడే జరుగుతాయి. సాయంత్రం పూట ఇక్కడికి వస్తే ఈ గ్రౌండ్ నిండా కేరింతలే కేరింతలు, పిల్లల నవ్వులు మరియు వారి ఆటలు. ఇదే వాళ్ళ ఆట స్థలం, ఇదే వాళ్ళ ఆనందం. ఇప్పుడు చూడండి ఈ గ్రౌండ్ చుట్టూ ఎంత పచ్చదనం ఉందో. ఇక్కడ ఎత్తైన వృక్షాలు, పచ్చని చెట్లు గ్రౌండ్కి ఒక సౌందర్యాన్ని ఇస్తున్నాయి. మరి చుట్టూ చూస్తే ఈ గ్రౌండ్కి నలువైపులా కొండలు కనిపిస్తాయి కదా. ఈ కొండల మధ్యలో ఇలా మైదానం ఉండటం నిజంగా ఒక అద్భుతమైన దృశ్యం. కళ్ళు తిప్పుకోలేని అందం ఇది. గ్రౌండ్ను చూసుకొని మనం కాస్త ముందుకు వస్తే ఈ గ్రామంలోని అతి పురాతనమైన ఆలయం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం. చూడండి ఈ ఆలయాన్ని చూస్తుంటేనే తెలిసిపోతుంది ఇది ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కట్టడమని. గ్రామస్తులు చెప్పిన మేరకు గ్రామంలోని అత్యంత పురాతనమైన ఆలయం. చూడటానికి కూడా ఎంతో వింటేజ్గా ఉంది. చూసారా, ఇప్పుడు మనం ఆలయం లోపల ఉన్నాం. ఇంత పురాతనమైన ఆలయం కావడం వల్లే ఇక్కడ ఒక ప్రత్యేకమైన అందం, ఒక ప్రత్యేకమైన ఆహ్లాదం మనకి అనుభవానికి వస్తుంది. మరియు ఈ వాతావరణం కూడా చాలా ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది. ఈ ఆలయం గోడలు చూడండి, ఇక్కడున్న కట్టడాలు చూడండి, అన్నీ కూడా కాలం చెక్కిన ముద్రలతో కనిపిస్తున్నాయి. ప్రతి రాయిలో, ప్రతి గోడలో ఒక పురాతనమైన కథ దాగి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి ఆలయాలు చూసినప్పుడు మన పూర్వీకులు ఎంత శ్రద్ధగా, ఎంతో భక్తితో వీటిని నిర్మించారో అర్థమవుతుంది. తరతరాలుగా ఈ ఆలయం ఎంతోమంది భక్తుల నమ్మకాన్ని సాక్షిగా నిలిచింది. మనకు చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో నుండి మనకు మరొక ప్రత్యేకమైన ఆలయం కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదే శ్రీ తలారి నరసింహస్వామి ఆలయం. గ్రామస్తులు మాకు తెలిపిన విషయం ఏమిటంటే ఈ ఆలయం గత దశాబ్దాలుగా ఇలా చిన్న బోధకొట్టంలోనే ఉందని చెప్పడం. ఎంత సాదాసీదాగా, ఎంత నిరాడంబరంగా ఉందో ఈ ఆలయ నిర్మాణం. ఇక్కడ మనం దర్శించుకుంటున్నది శ్రీ తలారి నరసింహస్వామి. ఇదిగో స్వామివారి దివ్య రూపం చూసారా, ఎంత ప్రశాంతంగా, ఎంత తేజస్సుగా దర్శనమిస్తారు. గ్రామస్తులు చెప్పిన మాటల ప్రకారం ఈ ఆలయం చాలా పవిత్రమైనదని. తలారి నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకున్నాక ఇక మనం ఈ గ్రామంలో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి గుడి వైపు అడుగులు వేద్దాం. చూడండి ఈ ఆలయం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉందో. ఇక్కడికి వస్తే మనసుకు తెలియని ఒక ఆహ్లాదం, ఒక ప్రశాంతత అనుభవానికి వస్తుంది. ఇప్పుడు శ్రావణ మాసం జరుగుతుంది కదా, అందుకే ఇక్కడ పుట్టలో పాలు పోయడం మనకు కనిపిస్తుంది. అలాగే నాగదేవతలకు పూజలు చేయడం కూడా ఇక్కడే దర్శనమిస్తుంది. ఈ నెలలో ఇలాంటి పూజలు చేయడం మన సాంప్రదాయాల్లో ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. సరే, మరి ఎందుకు ఆలస్యం, పదండి ఆంజనేయ స్వామి గుడిలో అడుగు పెడదాం. చూసారా, ఆంజనేయ స్వామి దర్శనం ఎంతో అందంగా ఉందో కదా. గ్రామంలోని ప్రజలు స్వామివారిని కొలవడానికి ప్రతిరోజు ఇక్కడికే వస్తారని గ్రామస్తులు మాకు తెలిపారు. ఇక ఆలయం లోపలికి వస్తే పైకప్పు రాతితో కట్టడం చూసారా, ఎంతో వింటేజ్గా ఉంది, ఎంతో పురాతనంగా కనిపిస్తుందో. ఇలాంటి రాతి కట్టడాలు మన పూర్వీకుల నిర్మాణ కళా నైపుణ్యానికి నిదర్శనం.
శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ముందుకు వెళితే ఇప్పుడు మనం చేరుకోబోతున్నాం. ఎప్పుడెప్పుడా అని మనం ఎదురు చూస్తున్న ఆ క్షణం శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ముందు. పదండి, మరి ఇంకెందుకు ఆలస్యం? చూశారా, ఇదిగో గ్రామంలో ఉన్న అత్యంత ఎత్తైన గాలి గోపురం. ఒక్కసారి పైకి చూడండి, ఎంతో అందంగా ఉంది ఈ గాలి గోపురం. దీని మీద చెక్కిన శిల్పం ఎంతో సున్నితంగా, ఎంతో అందంగా ఉంది. ఇంతటితో అయిపోలేదు. ఈ ఆలయ ప్రాంగణంలోనే మనకు మరో 2 ప్రత్యేకమైన దేవాలయాలు కూడా కనిపిస్తాయి. ముత్యాలమ్మ దేవాలయం మరియు నల్లలమ్మ ఆలయం. ఒకే ప్రాంగణంలోనే ఇన్ని దేవతామూర్తులు ఉండటం నిజంగా ఈ ప్రాంతపు విశిష్టతను తెలియజేస్తుంది. మరి ఇంతటి మహనీయత క్షేత్రం గురించి, స్వామివారి వైభవం గురించి, ఈ ఆలయ చరిత్ర గురించి మనం మరింత లోతుగా తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి? ఖచ్చితంగా ఆలయ పూజారి గారినే కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? పదండి, పూజారి గారి దగ్గరికి వెళ్ళి శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకుందాం. పేరు పెద్దయ్య? నా పేరు పూజారి నరసింహ. మీరు ఎన్నేళ్ళ నుంచి ఊర్లో ఉంటున్నారు? నాకు ఇప్పుడు 57 సంవత్సరాలు. గత 3 సంవత్సరాల నుంచి మా ముత్తాతలు పూజకి కొలువు చేసేదానికి తీసినారు. అప్పటి నుంచి నేను దేవాలయంలోనే పూజలు చేసుకుంటా. ఇక్కడే సొంత ఊరు ఇక్కడే. మీ ఊరు పేరు చెన్నైగుత్తపల్లి. ఇది అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి అనే ఒక దేవాలయము. 1940లో మా ముత్తాతలు ఒక చిన్న గుడి నిర్మించినారు. మళ్ళీ కొద్ది రోజులు, ఒక 30 సంవత్సరాల తర్వాత మా నాన్నగారు మళ్ళీ ఒక గుడి అది పునరుద్ధరణ అయితే మళ్ళీ మా నాన్నగారు ఫిరిల్లో మరి ఒక దేవాలయం నిర్మించారు. అయితే ఈ ఒక 2 సంవత్సరాలకు ఒక్కసారి ఈ దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. తొలి ఏకాదశి ఉత్సవాలు అని 11 రోజులు ఉత్సవాలు ఉంటాయి. అయితే మేము 11 రోజులు ఉపవాసంతో అక్కడ దేవాలయం కొండ దగ్గరికి పోయి అక్కడ ఒక సర్పం అనేది చాలా విశేషము. ఆ దేవాలయం చుట్టూ ఎవరు ఆ బౌండరీలో ఉండరు. ఇంతకుముందు చాలా మంది కూడా పోయి మళ్ళీ రిటర్న్ వాళ్ళకి కళ్ళు కనపడకుండా పోవడం, కాళ్ళు నడవలేకుండా అవడము, అట్లా రకరకాల వింతగా జరిగినాయి. అంటే ఇక్కడ నరసింహస్వామి శాశ్వతంగా ఉన్నాడు అని ఒక నిర్ధారణ అయిపోయిన తర్వాత అప్పుడు ప్రతి ఒక్క చుట్టుపక్కల కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ఎక్కడ కూడా ఈ చెన్నైగుత్తపల్లికి దేవాలయానికి వచ్చేవారు, దర్శించుకొని వెళ్ళేవారు. అయితే మొన్న ఒక 3 years కింద గుడి కొత్త కట్టాలని 1,20 లక్షలతో మేము నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో తీయడం జరిగింది. విశేషమైతే చాలా పవిత్రమైన లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా పవిత్రమైన దేవుడు. చాలా అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. మేము కూడా ఇక్కడ పూజలు చాలా ఒక 50 సంవత్సరాల నుంచి పూజలు చేస్తున్నాము. చాలా విశేషము. మనసులో కూడా దేవుళ్ళు ఏమనుకుంటే అవన్నీ జరుగుతాయి. ఇది చాలా పవిత్రమని నేను నమ్ముతున్నాను, ప్రజలు కూడా నమ్ముతారు. కోరిక నెరవేరుతుంది ఖచ్చితంగా. ఒక దేవుడు ఒక ఒళ్ళలోకి వచ్చి వాళ్ళ కష్టాలు కూడా తెలియజేస్తాడు. ఆ విధంగా మనం నడుచుకుంటే మన కోరికలు ఖచ్చితంగా జరుగుతాయి. పూజారి గారు వివరాలు తెలిపిన మేరకు మరింత దేవాలయం గురించి అడిగి తెలుసుకోవడానికి దేవాలయం యొక్క కమిటీతో మాట్లాడడం జరిగింది. మీ పేరు పెద్దయ్య? వెంకటేశ్వర్లు. ఎన్నేళ్ళ నుంచి ఊర్లో ఉంటున్నారు? మేము గత 47 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం. మీ సొంత ఊరు ఇది. మీరు ఏం చేస్తుంటారు పెద్దయ్య? మేము ఈ గుడికి ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ఈ గుడి నిర్మాణంలో కానీ
తర్వాత పండగ వ్యవహారాల్లో కానీ దీంట్లో క్యాషియర్గా మేము పనిచేస్తున్నాము. కమిటీలో కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ శ్రీ అహోబిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన కమిటీ అనే యొక్క కమిటీని ఏర్పాటు చేసుకొని ఈ దేవాలయ అభివృద్ధికి ఈ గ్రామంలో ఉండే ప్రజలు, తర్వాత ఇక్కడ ఉండే వీధుల పెద్ద మనుషులు, మేము అంతా కలిసి సమిష్టిగా కలిసి పనిచేస్తున్నాము. అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాం. సో దీంట్లో ఎలాంటి భేదాభిప్రాయాలు కానీ ఏం లేవు. ఈ దినదిన అభివృద్ధి కార్యక్రమంలో దేవాలయం ఎంతో పురోభివృద్ధి ప్రశస్తం పొందింది. కాబట్టి ప్రతి జూలై నెల 7వ నెలలో ఏకాదశి పండుగ మహోత్సవం జరుగుతుంది. తొలి ఏకాదశి పండుగ అప్పుడు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా బెంగుళూరు నుండి ఇక్కడ వలసపోయినటువంటి ఈ గ్రామం నుండి చుట్టుపక్కల గ్రామాల నుండి వాళ్ళందరూ పోయినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ స్థిరపడి వారు అభివృద్ధి చెంది ఈ దేవాలయాన్ని కూడా ఎంతో చేదోడు వాదోడుగా పనిచేశారు. ఈ గుడి అభివృద్ధిలో కూడా వాళ్ళు కూడా పాల్పంచుకున్నారు. సో ఏకాదశి పండుగ మహోత్సవం రోజు 7 నెలల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ పిమ్మట ప్రతి ఒక్కరు ఎక్కడున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా కూడా జనాలంతా ఇక్కడ వచ్చి ఈ స్వామివారి వైభవాన్ని తిలకిస్తారు. సో అందులో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరినీ పిలిపించి వాళ్ళకి పూల పల్లకీలు, విద్యుత్ అలంకరణలతో బాగా డెకరేషన్లతో స్వామివారి రాత్రిలో తెల్లవారుజాము వరకు ఊరేగింపు జరుగుతుంది. ఇక్కడ స్వామివారి పూజారులు 2 ఉంటారు. ఓబులేసిన స్వామికి ఒకరు, నరసింహస్వామి పూజారి ఒకరు, ఇద్దరు పంజు సేవతో స్వాముల వారిని అక్కడ గంగ పూజించి తీసుకుని వచ్చి గుడికి చేరుస్తారు స్వామిని. ఇక్కడే ఆ కొండ ఉంది, అక్కడ ఆ కొండ దగ్గర స్వామి అక్కడ ఉంటాడు. ఇట్లంతా బాగా జరుగుతా ఉంది. ఇప్పుడు మేము కమిటీ వేసుకున్న తర్వాత చేపడుతున్నాము. అందులో భక్తులు కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు. దేవాలయ అభివృద్ధి కూడా బాగా పనిచేస్తున్నారు. ఇంకా ఊర్లో ఎక్కువగా ఏ వృత్తి చేస్తారు పెద్ద? ఇక్కడ అన్ని వృత్తులు ఉన్నాయి, ఒకటే కాదు. వ్యవసాయం ఉంది, ఇంకా ఉద్యోగస్తులు ఉన్నారు, అనేక రంగాల్లో పని చేసుకుంటూ పోతుంటారు. మన ఊర్లో ఎక్కువగా ఏ పంట పండిస్తారు? మన ఊర్లో ఇవే కూరగాయలు ఎక్కువ. కూరగాయలు, ఫ్రూట్స్, తర్వాత ఇవన్నీ వరి, ఇవన్నీ పండుతుంటాయి మామూలుగా కామన్. స్వామివారి పండగే కాకుండా ఇంకా ఏ పండుగలు బాగా జరుగుతాయి పెద్దయ్య? దీపావళి, ఉగాది, తర్వాత సంక్రాంతి, ఇట్లా పండుగలన్నీ చేసుకున్నాం. శివరాత్రి, ఏకాదశి. ఖర్చుతో కూడుకోండి ఇదే పండుగ ఏకాదశి. శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని మనం తిరిగి బయలుదేరుతుండగా అదిగో చూడండి, ఇదే గ్రామంలోనే మనకు మరో ఒక ఆలయం కనిపిస్తుంది. అదే శ్రీరాముల వారి దేవాలయం. సరే, మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా రాముల వారిని దర్శించుకుందాం. పదండి ముందుకు. గుడిలోకి అడుగు పెట్టగానే మనకు కనిపించేదే ఈ దివ్య దర్శనం. శ్రీ సీతారాముల లక్ష్మణ సమేత స్వామివారు చూడండి ఎంతో కమనీయంగా ఉందో. ఈ మూర్తుల అమరిక సీతమ్మ వారు, రాముల వారు, లక్ష్మణస్వామి ముగ్గురు కలిసి ఉన్న ఈ దృశ్యం చూస్తుంటే మనసు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. గుడి లోపల చూసుకుంటే ఈ విగ్రహాలు మరియు చాలా అందంగా, చాలా ఆధ్యాత్మికంగా కనిపిస్తాయి కదా. ప్రతి విగ్రహంలోనూ ఒక ప్రత్యేకమైన తేజస్సు, ఒక ప్రత్యేకమైన శాంతి కనిపిస్తుంది. ఇక ఇప్పుడు చూడండి, ఈ గుడి తలుపుల మీద ఉన్న శిల్పకళను ఎంతో సున్నితంగా, ఎంతో శ్రద్ధగా వీటిని చెక్కారు. ఈ చిన్న చిన్న డీటెయిల్స్ చూస్తుంటేనే మన పూర్వీకుల కళ నైపుణ్యం ఏంటో అర్థమవుతుంది. సరే మిత్రులారా, ఈరోజు మన ప్రయాణం ఇక్కడితో ముగిస్తున్నాం. మిత్రులారా, ఈరోజు మనం చెన్నై కొత్తపల్లి గ్రామంలో ఇన్ని అందమైన ఆలయాలను కలిసి దర్శించుకున్నాం.
కొల్లాపురం అమ్మవారి నుండి మొదలుపెట్టి శివాలయం, చెన్నకేశవ స్వామి, తలారి నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, శ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామి, సీతారాముల వారిని ఎంతో ఆధ్యాత్మిక ప్రయాణం చేశాము కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరియు చెన్నై కొత్తపల్లి గ్రామస్తులకు ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళ గ్రామం గురించి, వాళ్ళ ఆలయాల గురించి ఇలా బయటి ప్రపంచానికి తెలియజేయడం మనందరి బాధ్యత. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు, నమస్కారం.